కోసం మూలికలు ఎడుతున్నానని ఎన్నిసార్లు అబద్ధం చెప్పను. ఈసారి కనిపెట్టేస్తారేమో. అయ్యా చూసుకొని దిగండి, జాగ్రత్త. అయ్యా జాగ్రత్త. బాబు ఈ దారి బట్టి వెళ్ళాలి. అలాగేనా బాబు, అలా ముందుకెళ్ళి వెనక్కిరా, దింపేద్దాం. దిగరా మణిక్యం, దిగరా, దిగు. ఏ ఊరికెళ్ళినా తలుపు తెరవగానే టక్కును దిగేసే ఏనుగు ఈ ఊరిలో ఫస్ట్ స్టెప్ తడబడుతుందే. వీళ్ళకి చెక్కబోతున్నామని సిగ్నల్ సీక్రెట్ గా ఇస్తుందా? అనుమానిస్తున్నారు. ఒరే భూకంపం, ఏంట్రా? కపాలి రామయ్యలు కూల్చున్నప్పటి నుంచి ఊరోజులు పెట్టి వెళ్ళిపోతాను అంటున్నాడు. అందుకే బయలుదేరాడేమో. ఏంటి రామయ్య, కపాలిని తరివేయడానికే కదా ఇంత ఖర్చు పెట్టి గుంకి అనుకుని తీసుకొస్తున్నావు. నీ పాటికి నువ్వు ఊరోజు వెళ్తున్నావు. అడుగుతున్నాం కదా, వెళ్ళిపోతున్నాం ఏంటి? బాబు కొంచెం ఆగు. ఏమయ్యా, ఆ ఏనుగుకి భయపడా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావు? అది ఏనుగు కాదు, రక్త పిశాచి. జాగ్రత్తగా ఉండండి. పదరా. ఏంటన్నా అలా నడుస్తున్నావు? అదా ఫారెస్ట్ లో వాటర్ ప్రాబ్లం. 4 ఆకులు తెంచి పని పూర్తి చేసుకున్నాను. అందులో 2 దురద గుంటాకులు అనుకుంటా. దురద గుంటాకులు అనుకుంటారా? వాటి పని అవి చేసాయి. అప్పటి నుంచి దగదగ ఒకటే మంట. గోకోవచ్చుగా. రే, వాళ్ళు నన్ను వీరాది వీరుడు లెవెల్లో పొగుడుతూ మాట్లాడారా. నా పాటికి నేను గోక్కుంటూ ఉంటే ఎవడైనా చూస్తే బాగోదు కదరా. అవును కదా. ఏంటవును కదా, కథ చెప్తున్నానా? కింద చిరుగుతాంద్రా. ఇక్కడ చినిగితే ఇంకోటి కొనుక్కొచ్చానా? నేను కుడిస్తానా? పంది నా కొడక, నీకు ఫస్ట్ నైట్ పక్క మీద ఎక్కకుండానే పక్షవాతం వస్తుందిరా. అయ్యా దండాలు. మీరందరూ ముందుకెళ్ళండి. నువ్వు వెళ్ళి చేయాల్సిన మర్యాదలన్నీ చెయ్యి. వద్దండి. కూకోబెట్టమ్మా. అన్నా నువ్వు వెళ్ళదండి. దండాలు బాబు, నువ్వు అయ్యగారు వేరే. దండాలు. సింగి, ఏ సింగి కుంకి ఎనకొచ్చిందే. నేను రాను. ఓకే ఓకే, అయిపోయింది. అయ్యో, వేసేయడానికి ఎదురు చూస్తున్నట్టే నిలబడ్డారే. వాళ్ళ మొహాలు చూస్తుంటే ఇక్కడే వేసేసేలా ఉన్నారు. అయ్యో, విచిత్రంగా ఉన్నారే. దండాలయ్య. మళ్ళీ ఒకటే. ఏంటే ఆ శబ్దం? గుమ్కిని తీసుకొచ్చారని ఊళ్ళో అనుకుంటున్నారు సార్. కపాలిని తరివేయడానిక? అవును సార్. ఏమయ్యా, వీళ్ళకి తెలివి లేదా? నేను చెప్పాను కదా, వాళ్ళంతా అదో టైప్ మనుషులు సార్.
ఏ దేవుడని తెలిసి చచ్చినా ఏదో మొరపెట్టుకోవచ్చు. మోడు బారిన చెట్టుతో ఏం మొరపెట్టుకుంటాం? కపారిని తరవడానికి సర్కారు మాకే సాయమూ చేయలేదు. అందుకే మిమ్మల్ని పిలిపించాం. ఈ కోతలు పూర్తయ్యే వరకు ఈ ఊరిని మిమ్మల్ని నమ్మి అప్పగిస్తున్నాం. మీరే కాపాడాలి. బాబు, మామూలుగా ఈ మాలా మర్యాదలన్నీ సరిహద్దులో ఉన్న దేవుడికే చేస్తాం. ఇప్పుడు నిన్నే దేవుడుగా అనుకుంటున్నాం. రే ముత్తయ్య, వీళ్ళ కోసం తెచ్చిన వాడిని తీసుకెళ్లి కొట్టంలో పెట్టండి రా. వీళ్ళు ఇక్కడ ఉన్నంతకాలం ఏ లోటు రాకుండా చూసుకోవడం మీ బాధ్యత. అట్టగనయ్యా. బోపన స్వామి, అడిగి కనుక్కుని మరి మూస్తావా? 2 రోజులు డ్రామా వేస్తాం, తర్వాత వెళ్ళిపోతాం. రా వెళ్దాం. డ్రామా వేస్తున్నామా? దీన్ని ఎప్పుడు కంపెనీగా మార్చారు? పదరామణిక్యం. మామూలుగా కపాలి వచ్చే చోటే మంచి కట్టాం. అక్కడే గుమ్కిని కట్టబోతున్నాం. తెలుసులేవయ్యా. అయ్యా. ఉత్తర కొండ మీద దక్షిణ కొండ మీద ఇద్దరు కాపలా ఉంచండి. అక్కడ ఎప్పటికే తులసి మొత్తయ్య కాపలా కాస్తున్నారయ్యా. మంచిది. అయితే కపాలి జాడ తెలిస్తే వెంటనే ఎనుగు తెచ్చిన వాళ్ళకి కబురెట్టండి. అట్టాగనే. ఇది గుంకి అనగా? అవునే. ఏంటి బోపా? ఏంటి తినేసి పడుకున్నావు? అలసటగా ఉంది. అలసటగా ఉందా? ఎవరు కాపలా కాసేది? ఈవేళ ఒక్కరోజు మాత్రం. సరే 2 గంటల దాకా చూసుకో. 2 గంటల తర్వాత బోపా? అదే అలవాటు అయిపోద్ది. చిలక జోస్యం విషయం వీడికి తెలిసిందే. లైట్ ఈరా ఉండి ఏంట్రా గుడ్లప్పగిస్తావు? లాంతర తీసుకు వెళ్దాం. రే నువ్వు ఉండరా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇదిగో. ఇద్దరు దేశాధినేతలు ఏం మాట్లాడుకుంటారో. మనల్ని ఉమిటి చేస్తున్నాడు. అదొకటే లేవరా. ఇదిగో అన్నా. కూర్చో. రే హుండి, చెప్పనా? ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఆ, ఏదేదో అనిపిస్తుందిరా. ఏమనిపిస్తోందన్నా? ఆకలేస్తుందిరా, కానీ తెల్లకపోతున్నాను. దాహం వేస్తోంది, కానీ నీడు తాగలేదు. ఆహాహా, ఆమె మాత్రమే తెలుసు. బ్రహ్మాండం అన్నా. కవితన్నా. ఇదా? మరి అలా కవిత్వం పొంగుకొస్తోందన్నా. ఎందుకు పొంగదు? రే మాణిక్యం, ఆ హుండీగాడు రేపు నీకు మట్టలు పెట్టేటప్పుడు నడుం కింద ఓ భాగాన్ని నలిపేయరా. మనిద్దరిని మంచులో ఇలా నిలబెట్టి వాళ్ళిద్దరూ కొట్టంలో కబుర్లు ఆడుకుంటున్నారా. తర్వాత ఇటువంటివి చాలా ఉన్నాయిరా. అలా చెప్తూనే ఉండనా. వయసుకొచ్చి అన్నాళ్ళైంది, పెళ్లి కాలేదు, కనీసం ఓ ఫస్ట్ నైట్ అటెంప్ట్ చేయలేదు. ఏంటో ఈ దరిద్రపు జన్మ. ఏరా మాణిక్యం, కపాలి కపాలి అని ఊరి జనం చెప్పుకుంటున్నారే, సడన్ గా ఆ కొండ చర్యల్లోంచి అది దిగొస్తే ఏం చేస్తావురా? అనంతపురం తిరునాళ్ళలో బాంబు వేసినప్పుడు పరిగెట్టావే, అలాగే పరుగు తీసి అన్నని కాపాడరా.
ఈ ఊరికి మనకి ఏంటి సంబంధం?